హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉల్లిపాయతోటి పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చూపించే ప్రాసెస్లో కనుక మీరు ఉల్లిపాయ పకోడీని ప్రిపేర్ చేశారంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ ఆనియన్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ ఆనియన్ పకోడీకి కావలసినటువంటి మెటీరియల్ని చూద్దాం చూడండి. ఇలాగ సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసినటువంటి ఒక పెద్ద బౌల్ ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే ఒక పెద్ద బౌల్ శనగపిండిని, పావు బౌల్ వరకు బియ్య పిండిని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఒక స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడ్డట్టు ఉప్పుని తీసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ వాముని, హాఫ్ స్పూన్ జీలకర్రని తీసుకోండి. పావు స్పూన్ వరకు పసుపుని కూడా తీసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే గుప్పెడు కరివేపాకుని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనము ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవడానికన్నా ముందుగా మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుందామండి. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోగా ఇలా మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో కట్ చేసినటువంటి ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, అలాగే కట్ చేసినటువంటి కరివేపాకుని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే వాముని, జీలకర్రని కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడేట్టు ఉప్పుని వేసుకోండి. అలాగే పసుపుని కూడా వేసుకోండి. అలాగే ధనియాల పొడిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఆనియన్స్కి పట్టే విధంగా ఇలా స్క్వీజ్ చేస్తూ బాగా ఇలా పిసికినట్లుగా కలిపి తీసుకోండి. ఇలా కలిపి తీసుకున్న తర్వాత ఇందులో శనగపిండిని వేసుకోండి. అలాగే బియ్య పిండిని కూడా వేసుకొని ఒకసారి ఇలా పొడిగా మిక్స్ చేసి తీసుకోండి. ఆనియన్స్లో నుంచి వచ్చినటువంటి వాటర్ తోటి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 లేదంటే 2 స్పూన్ల వరకు వాటర్ని ఇలా చిలకరించుకుంటూ మిశ్రమాన్ని ఇలా కలిపి తీసుకోండి. వీలైనంత వరకు పొడిగానే కలిపి తీసుకోండి, ఎక్కువగా ముద్దగా చేసుకోకుండా. ఇప్పుడు ఇలా కలిపి తీసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం చూడండి. కొంచెం ఇలాగా మిశ్రమాన్ని వేసి చూసామంటే మనకు తెలుస్తుందండి ఆయిల్ బాగా హీట్ అయింది. అప్పుడు ఆయిల్లో సరిపడినంతగా ఇలాగా పిండి బ్యాటర్ని మనం వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద 2 వైపులా ఇలాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చి తీసుకోవాలి. మనకి ఆనియన్స్ తెలుస్తుందండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఆయిల్లో వచ్చేటువంటి బబుల్స్ అనేవి తగ్గి పకోడీ క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఆయిల్లోంచి ఇలా జాలి గంటలోకి తీసుకొని ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయిన తర్వాత దీన్ని మనము సర్వింగ్ బౌల్లోనికి తీసుకుందాం. ఇలాగే మిగతా పిండి బ్యాటర్తో కూడా మనం పకోడీని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలండి. ఓకే అండి, చూస్తారు కదా మనము ఆనియన్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ పకోడీ అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ని అయితే పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.